నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. అక్షరాల అదే నిజం చెట్లకు కూడా వర్తిస్తుంది. మనం చెట్లను ప్రేమగా పెంచితే అవి మన జీవితాన్ని పరిమళభరితంగా మారుస్తాయి. ఒక చిన్న మొక్క నాటితే అది నీడనిస్తుంది. ఇదే విషయాన్ని పిల్లలకు నేర్పి మొక్కలు నాటించడంలో ఆసక్తిని పెంచాలి. ఎందుకంటే ఏ పని చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అంటారు. చెట్టును నాటిన రోజు కంటే అది నీడనిచ్చే రోజు మనకు ఎంతో మధురమైంది. మన పూర్వీకులు నాటిన చెట్లు మనకెంత మేలు చేశాయో పిల్లలకు వివరించాలి. అలానే మనం కూడా భవిష్యత్తు తరాలకు వరంగా చెట్లను నాటించడం, ప్రేమించడంలో ఉన్న గొప్పదనాన్ని అందరికీ నేర్పించాలి. ఎన్నో వృక్షాల గురించి, వాటి గొప్పతనం గురించి వివరించే కార్యక్రమమే మన పవిత్ర వృక్షాలు. ఈరోజు మనం చెప్పుకోబోయే మహావృక్షం చింత చెట్టు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఊరంతా తడిసిన చింత చెట్టు తడవదు. ఈ సామెత వినగానే మనకు ఆ మహావృక్షం టక్కున గుర్తొస్తుంది. ఏ కాలానికైనా, ఏ పరిస్థితులకైనా నిలువెత్తు నిదర్శనంగా నిలిచే చెట్టు చింత చెట్టు. పల్లెటూరులో గంభీరంగా నిలబడ్డ వృద్ధుడిలా, ఎన్నో తరాలను చూసిన ప్రత్యక్ష సాక్షిలా నిలబడిపోయి ఉండేదే చింత చెట్టు. పల్లె గడపకు దారి చూపే గడియారం చింత చెట్టు నీడ అని పెద్దలు చెబుతారు. చింత చెట్టు చిగురు, చింతపండు పులుపు మీద ఎన్నో కవితలొచ్చాయి. అందాక ఎందుకు, ఉగాది పచ్చడిలో సైతం నేనున్నా అంటుంది చింత. ఇది కేవలం నీడనిచ్చే చెట్టు మాత్రమే కాదు, ఒక సహజ మిత్రుడు. అలాంటి ఎంతో విశిష్టమైన చింత చెట్టు గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. మన అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. సుదీర్ఘ జీవనం గల మహావృక్షాలలో చింత చెట్టు ఒకటి. కావ్యాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు అనేక సందర్భాలలో చింత చెట్టు ప్రస్తావన ఉంటుంది. చింత చెట్టుకు తింత్రిణి అనే పేరు సంస్కృతంలో మనం గమనిస్తూ ఉంటాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల కొండ ఆనంద నిలయవాసుడిగా దర్శనమిచ్చే ఆ మహాస్వామి కొండలరాయుడు, కోనేటిరాయుడు తొలిసారిగా ఆకాశరాజుకు దర్శనం ఇచ్చిన సమయంలో అర్చామూర్తిగా వెలిసిన ఆ సుందర రూపం, సాలగ్రామ శిలారూపం అర్చామూర్తి చింత చెట్టు కింద దర్శనమిచ్చినట్లుగా వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తుంది. నేటికి తిరుమలలో స్వామి వెనక పరిసర ఆవరణ ప్రాంతంలో చింత బావి, చింత చెట్టు ఉనికి అనేటటువంటి వివరాలను మనం గమనించవచ్చు. చింత కొమ్మ అంత సులభంగా విరగదు. ఎంత సన్నదిగా ఉన్నప్పటికీ ఆ చేవ కారణంగా అలా చింత కొమ్మ పట్టుకొని పైకి వెళ్ళవచ్చు అని కూడా ఒక ప్రమాణం. చింత చెట్టుకు ఉన్నటువంటి విశేషంలో ఒక ప్రత్యేకం ఏమిటి అంటే చింతపండు, చింతకాయ వసంత ఋతువులో లభించేటటువంటి విశేషం కొత్త చింతపండు, శిశిర ఋతువులో లభించేటటువంటి విశేషం చింతకాయ, చింత చిగురు. భారతదేశపు ఖర్జూరం అని చింతకాయకు ఉండేటటువంటి పేరు. ఈ పులుపు ఆరోగ్యదాయకమైనది. శుక్రగ్రహానుగ్రహాన్ని మనకు కలిగించే పులుపు చింత పులుపు. పన్నిద్దరాళ్ళవారుల చరిత్రలలో గోదాదేవిని పెంచి పెద్ద చేసిన నమ్మాళ్ళవారి చరిత్ర సుప్రసిద్ధం. అలాంటి నమ్మాళ్ళవార్ చింత చెట్టు తొర్రలో కూర్చొని స్వామికి తపస్సు చేసినట్లుగా ఆళ్ళవారుల చరిత్రలు తెలియజేస్తున్నాయి. అలాంటి ఆ చింత మనలో చింతన తొలగిస్తుంది. చింతన అంటే ఆలోచన, పరధ్యాస. పర అంటే పరమాత్మ,
ధ్యాస అంటే ఆలోచన. పరధ్యాస కలిగించేటటువంటి శక్తి చింతకే ఉంది. చింతలను దూరం చేసేటటువంటి శక్తి చింతకే ఉంది. చింతలో ఉన్న రుచి పులుపు, చింత ఆకుకు ఉన్నటువంటి రంగు, రుచి, వాసనలు వీటిని గమనించినట్లయితే రంగు లేత ఆకుపచ్చ, బుధగ్రహ అనుకూలత, పులుపు రుచి శుక్రగ్రహ అనుకూలత, చింతకాయ పైన ఉండేటటువంటి బూడిద వర్ణపు రంగు ఆ స్వభావం రాహుగ్రహ అనుకూలత. ఈ మూడింటి నేపథ్యంలో వివాహం ఆలస్యం అయినా, మానసికంగా ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చిన, మాట సరిగా రాకపోయినా, మాట తొట్టుపడినా, సమయానికి సరైన విషయం జ్ఞాపకం రాకపోయినా, పరాకుగా ఏవో వస్తువులను, డబ్బును, ఏక విషయాలను, కాగితాలను ఎక్కడో పెట్టి ఎక్కడో వెతుకుతూ మర్చిపోయినా, ఇలాంటి సందర్భాలలో చింతపండు, చింత చిగురు, చింత ఆకు వీటిని వినియోగించాలి అని శాస్త్ర ప్రమాణం. నక్షత్రాల జాబితాలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలతో కూడుకుని ఉన్నటువంటి ధనురాశిలో జన్మించిన వారు తప్పనిసరిగా పెంచి పోషించవలసిన మొక్క, సంరక్షించవలసిన అమృతమయమైన వృక్షం, అమృత వృక్షం చింత చెట్టు. అలాగే ఏకాగ్రత, దృష్టి, చిత్తైకాగ్రతతో పాటుగా అపూర్వమైనటువంటి జ్ఞాపక శక్తి, వీటిని అందించేటటువంటి శక్తి ఈ చింత చెట్టుకే ఉన్న కారణం చేత చింత చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసినట్లయితే ఆరోగ్యం మెరుగున పడుతుంది, మనోవికాసం కలుగుతుంది, ఆలోచనలు సక్రమమైన మార్గం వైపు ప్రయాణిస్తాయి, లక్ష్య శుద్ధి ఏర్పడుతుంది అని కూడా పరిష్కార శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. సంపాదించిన ధనం సంపద రూపంలో, పసిడి రూపంలో ఉన్నప్పుడు పూర్వకాలంలో చింత చెట్టు క్రింద నేలపైన చిన్న గుంత తీసి అందులో పాతి పెట్టేటటువంటి వారు ప్రాచీనులు. ఎక్కడ చింత ఉంటుందో, అంటే చింత చెట్టు ఉంటుందో అక్కడ సంపదలు ఉంటాయి అనే విశ్వాసంతో వ్యవహరించేటటువంటి వారు. రామాయణ సంబంధితమైన జానపద కథలలో కంబరామాయణంలో ఉండే ఒక కథను మనం స్మరించుకున్నట్లయితే, రావణ సంహారం అనంతరం విభీషణుడు శ్రీరాముడిని చూచి నమస్కరించి, స్వామి, నేను రాక్షస వంశంలో జన్మించిన వాడను, నీ సన్నిధానంలో ఉన్న కారణం చేత పరమభక్తుడిగా, భాగవతోత్తముడిగా ప్రవర్తిస్తున్న నీవు అలా వెళ్ళిపోగానే సహజమైనటువంటి రాక్షస గుణంతో నా ధర్మాన్ని నేను పాటించవలసి వస్తుంది, అనుమతి ఇవ్వవలసింది అని శరణు వేడగా రామచంద్రమూర్తి తథాస్తు అన్నాడు. అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి, ఈ రాక్షస చర్యలు నేను ఉన్న చోట ఉండకుండా నాకు కూడా వరాన్ని ప్రసాదించండి స్వామి అంటూ స్మరించగా రాముల వారు ఆంజనేయ స్వామి వారి వైపు కూడా చూచి తథాస్తు అన్నారు. అది మొదలుగా ప్రతి గ్రామం చివరలో చింత చెట్టు, ఆ చింత చెట్టు క్రింద ఆంజనేయ స్వామి వారు ఇలా ఏర్పడి ఉండడం మనం దేశమంతా కూడా గమనించే అంశం అవుతుంది. చింత చెట్టు ఇంటికి దక్షిణ దిగ్భాగంలో పెంచినట్లయితే ఆ ఇంటిలోని వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇంటి కాంపౌండ్ వాల్ గోడ అవతల చింత చెట్టు దక్షిణం వైపు, నైరుతి వైపు పెంచవచ్చు అని వాస్తుశాస్త్రం. ఆలయంలో ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయం, దేవి ఆలయం, ఆలయం ఏ దైవానికి సంబంధించినది అయినా ఆ ఆలయాలలో దక్షిణం వైపున చింత చెట్టు పెంచి పోషించినట్లయితే అలాంటి వారికి వంశాభివృద్ధి కలుగుతుంది అంటూ వాస్తుశాస్త్రం చింత చెట్టును పెంచితే కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది. చిత్తైకాగ్రత, చిత్త విభ్రమ, మాట తొట్టుపడడం, వివాహం ఆలస్యం కావడం, వివాహం అయిన అనంతరం భార్యాభర్తల మధ్య వియోగం సంభవించడం, విడాకుల గొడవల దాకా సమస్యలు పెరిగిపోవడం,
ఇలాంటి చిక్కులన్నీ ఉన్న నేపథ్యంలో ఇలాంటి వారంతా కూడా చింత చెట్టును పూల కుండీలో పెంచి నీరు పోసి ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తూ ఉన్నట్లయితే తడిసిన ఆ చింత ఆకుల వాసన పీల్చిన కారణంగా చిత్త విభ్రమలు తొలగిపోతాయి. ఏ సంకల్పంతో మాట్లాడుతున్నామో ఆ సంకల్పమే మాట రూపంలో బహిర్గతమవుతుంది. ఎదుటివారికి సవ్యమైన అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం మెరుగవుతుంది. విడాకుల సమస్యలు దూరమవుతాయి. ప్రత్యేకంగా వృద్ధులు, అపమృత్యు భయం కలవారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి దుఃఖాల పాలైనటువంటి వారు కూడా ఆలయాలలో దక్షిణం వైపున ప్రత్యేకంగా కాంపౌండ్ వాల్ లోపల అయినా సరే చింత మొక్కలను నాటి పెంచి పోషించే ప్రయత్నం చేయాలి. ఇంటి పరిసరాలలో కూడా నిరభ్యంతరంగా చింత చెట్టు పెంచవచ్చు. తగిన విశాలమైన ప్రాంగణం ఉన్న ఎడల దక్షిణం దిశ చింత చెట్టు పెంచడానికి యోగ్యమైనటువంటి చోటు. ఇంటికంటే కూడా మించి ఎత్తుగా ఏపుగా ఈ చెట్టును పెంచిన ఎడల ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి దీర్ఘకాలిక వృద్ధాప్యం వల్ల వచ్చేటటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అమృతమయమైన అతి పవిత్రమైన చింత చెట్టు ఈ మహావృక్షాన్ని, అవకాశాన్ని, సందర్భాన్ని తెలుసుకొని పెంచే ప్రయత్నం చేద్దాం, రక్షించే ప్రయత్నం చేద్దాం, కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తెలుసుకున్నాం కనుక మరి ఒక వృక్షం గురించి మరికొంత తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. చింత చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి మాటల్లో చూశాం కదా. అలాగే చింత చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ చెప్పే విషయాల్ని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు చింత చెట్టు. చింత అంటంతోనే మన వాళ్ళు భయపడిపోతూ ఉంటారు తెలుగు వాళ్ళు. కానీ నిజానికి మన చింతల్ని తీర్చేది ఈ చింత చెట్టు. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు నేలపైన చింత చెట్టు కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, ఇది తరాల నాటి వైద్యానికి వారసత్వం. ఆయుర్వేదం ఈ చింతని ఒక దివ్యమైనటువంటి ఔషధం కింద చెప్తుంది. దీని విశేషాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆయుర్వేదం చింత చెట్టు లోపల ఉండేటటువంటి ప్రతి భాగాన్ని వాడుకుంటుంది. అందుకే దీన్ని పంచాంగ వైద్యం అని మనం అనొచ్చు. అంటే వేరు నుంచి పువ్వు వరకు, బెరడు నుంచి గింజ వరకు అన్నిట్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి. వాతపిత్త కఫాన్ని ఇది సమస్థితిలోకి తెస్తుంది. అంటే చింత ఈ 3 దోషాలని సమస్థితిలోకి తేవటం ద్వారా టోటల్గా హెల్త్ని కాపాడుతుంది. అంటే వాత కఫ దోషాలు పెరిగినప్పుడు చింత చక్కటి ఔషధం కింద పనిచేస్తుంది. పిత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం చింతని తక్కువ మోతాదులో వాడుకోవాలి, లేదా తగిన అనుపానాలతోటి వాడుకోవాలి. చింత ఆకులు పొడవైనటువంటి ఆ రెమ్మలపైన చిన్న చిన్న దీర్ఘచతురస్రాకారంలో ఆ పత్రాలతోటి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక దీని పువ్వులు వీటి విషయానికి వస్తే లేత పసుపచ్చ రంగులో ఎర్రటి చారలతోటి గుత్తులు గుత్తులుగా కనువిందు చేస్తూ ఉంటాయి. చింతకాయలిక ఇవి ఆ వంపు కలిగి ఆ కొడవలి ఆకారంలో ఉంటాయి. వీటినే మనం చింతపండు కింద వాడుకుంటూ ఉంటాం. చింత చెట్లో ఉండేటటువంటి గింజలు, అలాగే ఆ పండు తాలూకు గుజ్జు, ఆకులు, చిగుర్లు, ఇలా ప్రతి భాగం కూడా ఔషధపరంగా విలువైంది. ఒకటి ప్రధానంగా ఎంతోమంది మహిళలను ఇబ్బంది పెట్టేది అనేక రకాల స్త్రీ సంబంధమైనటువంటి సమస్యలు. ఇలాంటప్పుడు ఈ చింతగింజల పొడి చాలా చక్కగా పనిచేస్తుంది. స్త్రీలలో తరచుగా వచ్చేటటువంటి ఆ కుసుమ వ్యాధులు ఉంటూ ఉంటాయి, అంటే జననేంద్రియ స్రావాలు, ఇలాంటి వాటిలలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఏం జరుగుతుంది, జననేంద్రియ నుంచి స్రావంతో పాటుగా దురద, మంట, దుర్వాసన ఇలాంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యలకు అనేక కారణాలు, ఉదాహరణకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పరిశుభ్రత లేకపోవటం, హార్మోన్ల అసమతుల్యత, ఇక లైంగిక సంక్రమణ, ఇలాంటి వ్యాధులు ముఖ్యమైన కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఈ చింతగింజల పొడి
ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం కింద పనిచేస్తుంది. చింతగింజల పొడిని ఈ జననేంద్రియ స్రావాన్ని తగ్గించుకోవటానికి, ఇన్ఫెక్షన్స్ని నివారించుకోవటానికి వాడుకోవచ్చు. ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? చింతగింజల పొడిని 2 గ్రాముల మోతాదుగా తీసుకోండి. బియ్యం కడుగు నీళ్ళతోటి కలిపి రోజుకి 2 సార్లు దీన్ని తాగుతూ ఉండండి. ఈ మిశ్రమాన్ని ఉదయం అలాగే సాయంత్రం భోజనానికి ముందు లేదా వీలుని బట్టి తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. బియ్యం కడుగు నీళ్ళు ఎందుకు వాడాము అంటే ఈ పొడి తాలూకు ఆ ప్రభావాన్ని పెంచుతుంది, అలాగే బి కాంప్లెక్స్ని న్యాచురల్గా అందిస్తుంది. శరీరం త్వరగా దీన్ని ఈ మందుని గ్రహించేలాగా ఈ బియ్యం కడుగు నీళ్ళు చేస్తాయి. ఇలాగా రోజుకి 2 సార్లు 3 నుంచి 7 రోజుల పాటు వాడితే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. జననేంద్రియ స్రావాలు తగ్గుతాయి. అలాగే ఇంకొకటి మహిళలను బాగా ఇబ్బంది పెట్టేది నెలసరి సమయంలో ఇబ్బందులు. ఇలాంటప్పుడు చింతపండు గుజ్జు మీకు ఉపయోగపడుతుంది. అంటే దీన్ని ఋతుశూల అంటారు. ఇలా నెలసరిలో నొప్పి, ఇలాంటప్పుడు చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మహిళలు. ఈ నెలసరి సమయంలో కడుపులో నొప్పి ఉంటూ ఉంటుంది, అలాగే తిమ్మిరిగా ఉంటూ ఉంటుంది, అలాగే ఉబ్బరింపు అంటే బ్లోటింగ్ కూడా ఉంటుంది. ఇంకా వికారం సరే దీంతో ఫోకస్ ఉండదు. అలాగే వాంతులు, తలనొప్పి ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే నీరసం ఇలాంటి లక్షణాలు కూడా వేధిస్తూ ఉంటాయి. చింతపండు గుజ్జు సింపుల్గా దీన్ని వాడుకుంటే ఈ నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. చింతపండు గుజ్జు ఈ నొప్పిని ప్రధానంగా తగ్గిస్తుంది. ఇది అంటే సురక్షితంగా పెయిన్ కిల్లర్స్లా కాకుండా ఈ నొప్పి నుంచి మీరు బయటపడవచ్చు. ఇది ఏం చేస్తుందంటే కండరాలని వదులు చేస్తుంది. దీంతో నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? చింతపండు గుజ్జు, దీన్ని ఒక కుంకుడుకాయ అంత గుజ్జు తీసుకొని దీనికి ఒక కంది గింజంత గుల్ల సున్నం కలపండి. నెలసరి రోజులలో మొదట 1 లేదా 2 రోజులు ఉదయం మాత్రమే దీన్ని తీసుకోండి. ఈ గుల్ల సున్నం ఏం చేస్తుంది? ఇక్కడ ఒక అనుబంధంగా పనిచేసి చింతపండు గుజ్జుతో పాటు కలిసి ఆ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. బాగా ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, అప్పుడు 1 నుంచి 2 రోజులు రోజుకి ఒకసారి ఉదయం మాత్రమే దీన్ని తీసుకుంటూ ఉండాలి. మరీ తీవ్రంగా ఉంటే 2వ సారి కూడా తీసుకోవచ్చు. అయితే చప్పిడి భోజనం చేయటం చాలా ముఖ్యం. ఇక కామెర్లకి ఈ చింతాకు, వేపాకు ఈ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. చింతాకు, వేపాకు, చింత చిగురు ఈ కాంబినేషన్. మామూలుగా కామెర్లు మన దేశంలో కామన్ కదా. ఇది కాలేయానికి సంబంధించినటువంటి ఒక సాధారణ సమస్య. ఇక్కడ ఏం జరుగుతుంది? చర్మం, కళ్ళు ఇవి పసుపు రంగులోకి మారతాయి. అలాగే ముదురు రంగులో మూత్రం వస్తూ ఉంటుంది. ఈ కామెర్లో ప్రధానమైన లక్షణం ఏంటంటే వికారం, వాంతులు, ఇంకా కడుపు నొప్పి, నీరసం, ఆకలి లేకపోవటం ఇలాంటి లక్షణాలు ఈ కామెర్లో అనుబంధంగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి కామెర్లకి మెయిన్ కాజు హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఆల్కహాల్ కూడా, అలాగే కొన్ని మందులు కూడా, అలాగే పిత్తాశయ సమస్యలలో కూడా కామెర్లు ఉంటాయి. ఇంకా జన్యుపైన కారణాలు సరే ఏదేమైనా ఇలాంటి సందర్భాలలో చింతాకు, వేపాకు, చింత చిగురు వీటి కాంబినేషన్ కామెర్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ కాంబినేషన్ ఈ 3 కాంబినేషన్ ఏం చేస్తుందంటే కాలేపు పనితీరుని మెరుగుపరుస్తుంది, అలాగే బయలు ఉత్పత్తిని ఇది పెంచుతుంది, క్రమబద్ధీకరిస్తుంది. చింతాకు, వేపాకు సమానంగా కలిపి నూరాలి. ఈ ముద్దని 5 గ్రాముల మోతాదుగా పాలకి కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. లేదా ఈ చింత చిగురు ఉంటుంది కదా, దీన్ని దంచి రసం తీయాలి. దీన్ని 2 నుంచి 3 చెంచాలు ఈ చింత చిగురు రసాన్ని రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండొచ్చు. అయితే పాలు లేకపోతే తేనె అనుబంధంగా వాడటం వల్ల ఈ మిశ్రమం ఇంకా బాగా అబ్జర్వ్ అవుతుంది. అలాగే దీనివల్ల ఆ శోషణ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రోజుకి 2 సార్లు 5 నుంచి 7 రోజులు కామెర్లు తగ్గే వరకు దీన్ని తీసుకోవాలి. ఇంకొక ముఖ్యంగా చెప్పాల్సిన ఒక విషయం ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఫ్లోరోసిస్ పెద్ద సమస్య. అసలు ఫ్లోరోసిస్ అంటే ఏమిటి అంటే నీళ్ళల్లో ఈ ఫ్లోరైడ్ అనేది ఎక్కువ ఉంటాం. దీనివల్ల వచ్చేటటువంటి ఒక వ్యాధి ఫ్లోరోసిస్. ఇది దంతాలపైన మచ్చల ద్వారా మీరు దీన్ని గ్రహించవచ్చు. కొంతమందికి ఎల్లో కలర్ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా దంతాలపైన మచ్చలు ఉంటాయి. అలాగే ఇంకా ఎముకలు కూడా బలహీనపడతాయి, అది దీంతో ఇబ్బంది. అలాగే కీళ్ళనొప్పులు ఉంటూ ఉంటాయి ఫ్లోరోసిస్లో. అలాగే కాళ్ళేమో ఇలా వంకర్లు తిరిగి వంగిపోతాయి, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ నీటిలో ఈ ఫ్లోరైడ్ అనేది ఎక్కువైనప్పుడు ఈ ఫ్లోరైడ్ అనేది టూత్పేస్ట్ని ఈ మధ్య దీంట్లో ఫ్లోరైడ్ ఉంది మీ దంతాలను గట్టిపరుస్తుందని ఫ్లోరైడ్ టూత్పేస్ట్లు విపరీతంగా వాడేస్తున్నారు. ఇలాంటి సమస్యల వల్ల కానీ ఈ నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువ అవటం వల్ల కానీ కాలుష్యం వల్ల కానీ ఈ ఫ్లోరోసిస్ వస్తుంది. కానీ దీనికి విరుగుడుగా ఈ చింతపండు పులుసు దీన్ని వాడితే ఫ్లోరోసిస్ రాకుండా ఉంటుంది. చింతపండులో ఉండేటటువంటి పదార్థాలు ఫ్లోరైడ్ శరీరం నుంచి బయటికి వెళ్ళడానికి సహాయపడతాయి, అది ప్రత్యేకత. కాబట్టి ఫ్లోరైడ్
ప్రమాదం ఉండేటటువంటి ప్రాంతాల్లో ఒకవేళ మీరు ఉంటుంటే చింతపండు పులుసు సింపుల్గా లేదా చింతపండు చారు దీని ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వాళ్ళు రెగ్యులర్గా ఈ చింతపండుని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇంకొక సమస్య వాపులు, నొప్పులు. ఇలాంటి సందర్భాలలో చింతాకుని వేడి కట్టులాగా పట్టులాగా వేసుకుంటే ఈ వాపులు నొప్పులు తగ్గుతాయి. సాధారణంగా ఈ వాపులు నొప్పులు అనేవి కామన్గా కనిపించేటటువంటి సమస్యలు. అంటే శరీర భాగాలపైన వాపు వస్తుంది, అలాగే ఎర్రబారుతుంది గమనిస్తే, అలాగే పట్టుకొని చూస్తే వేడిగా ఉంటుంది, నొప్పి ఉంటుంది, ప్రధానంగా కీళ్ళు బిగుసుపోవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ గాయాలు, ఇన్ఫెక్షన్స్, కీళ్ళవాతం, శారీరక శ్రమ, ఎలర్జీలు, వాపులు ఇలాంటివి ఈ నొప్పులకి ముఖ్యమైన కారణం కింద ఉంటూ ఉంటాయి. అయితే వేడి చేసిన ఈ చింతాకు ఈ నొప్పులు, వాపుల్ని తగ్గించడానికి సహాయపడుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చింతాకు నొప్పి నివారణ కింద వాపును తగ్గించేటువంటి గుణాలు కలిగి ఉంటుంది. ఇది మీకు ఆ నొప్పిని ఎక్స్టర్నల్గా వాడటంతో గుంజేస్తుంది. అయితే వేడి చేస్తారు కదా, దీనివల్ల ఏమవుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో కండరాల్లో సడులు వచ్చి ఆ నొప్పి అనేది రిలీఫ్ని ఇస్తుంది నొప్పి నుంచి. దీన్ని ఎలా వాడుకోవాలంటే చింతాకులను తీసుకొని పెనం మీద వేడి చేయండి. గోరువెచ్చని ఈ ఆకుల్ని మూటలా గట్టి వాపు నొప్పి ఉన్న చోట కట్టుకోండి. దీంతో లోపల వేడి పెరిగి ఆ నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. 2-3 సార్లు రోజుకి చేయొచ్చు. 20 నుంచి 30 నిమిషాల పాటు ఈ పట్టు వేసుకోవాలి లేదా కట్టు వేసుకోవాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. దీనికి ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం లేదు. సింపుల్గా కట్లా కట్టుకుంటే చాలు. వేడి చేసిన చింతాకుని మీరు కట్టుకోవాలి. దీంతో ఈ వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఇక మన దేశంలో చాలా కామన్గా కనిపించే సమస్య రక్తహీనత, ఎనీమియా. ఇలాంటప్పుడు చింత చిగురు అద్భుతంగా పనిచేస్తుంది. రక్తహీనత అంటే శరీరంలో రక్తం తగినంత లేకపోవటం. దీనివల్ల ఏం జరుగుతుంది, మీకు అలసటగా ఉంటుంది, నీరసంగా ఉంటారు, మీరు శ్వాస ఆడదు, మీకు అని పీల్చుకుంటూ ఉంటారు, గుండె ఏమో దడదడగా కొట్టుకుంటూ ఉంటుంది, తల తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే ఐరన్ లోపం, అలాగే విటమిన్ B12 లోపం కూడా, ఇంకా రక్తం ఎక్కువగా ఎండిపోవటం, ఇంకా దీర్ఘకాలపు వ్యాధులు, ఇవన్నీ కూడా రక్తహీనతకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే చింత చిగురు ఈ రక్తహీనతని నివారించడానికి మీకు సహాయపడుతుంది. చింత చిగురులో ఐరన్, విటమిన్ C ఇవి పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇది రక్తం ఉత్పత్తికి అలాగే ఐరన్ శోషణకి చాలా అవసరం ఈ విటమిన్ C అనేది. చింత చిగురిని మీరు రోజువారీగా ఆహారంలో భాగం చేసుకోవాలి. చింత చిగురు కూర చేసుకోవచ్చు, చింత చిగురు పప్పు చేసుకోవచ్చు, ఆఖరికి పచ్చడి రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. రోజుకి 1 కప్పు చింత చిగురు కూర తీసుకుంటే చాలా మంచిది. ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా నుంచి మీరు బయటపడతారు. చింత చిగురుతో పాటుగా ఐరన్ ఎక్కువగా ఉండేటటువంటి ఇతర ఆహార పదార్థాలు ఉంటాయి కదా, వీటిని కూడా తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇదండి చింతకు సంబంధించి ఆయుర్వేదం చెప్పిన ఔషధ రహస్యాలు. ప్రకృతి ఒడిలో శాశ్వతమైనటువంటి ఈ వైద్య సంబంధ రహస్యాలు తరతరాలుగా ఈ గుండెల్లో చింతలేని ఆరోగ్యాన్ని నింపుతూనే ఉన్నాయి. అందుకే అంటారు, ఆరోగ్యం పరమం భాగ్యం, ఆరోగ్యం సర్వసాధనం, శుభం. చింత చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.